మహా అయితే ఇంకొక 5 ఏళ్ళు లేదా 10 ఏళ్ళు. ఇవి నేను చెప్తున్న మాటలు కాదు. ప్రపంచ కుబేరుడు, ఎక్స్ ఓనర్, టెస్లా ఓనర్ ఎలాన్ మస్క్ చెప్తున్న మాటలు. ఎలాన్ మస్క్ చేస్తున్న ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అతి త్వరలో అణుయుద్ధం జరగొచ్చంటూ మస్క్ చెప్తున్నారు. యూరప్, యూకేలో అంతర్యుద్ధం జరిగే ఛాన్స్ ఉందంటున్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం 3వ ప్రపంచ యుద్ధంగా మారబోతోంది అంటున్నారు. తైవాన్ విషయంలో యుఎస్ చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు రావచ్చు అంటున్నారు. మరోవైపు పాకిస్తాన్ భారత్ మధ్య చెలరేగుతున్నటువంటి రగడ కూడా కనిపిస్తోంది. ఇజ్రాయెల్ గాజా మధ్య కొనసాగుతున్న భీకర దాడులు ఈ యుద్ధ వాతావరణాన్ని మరింత పెంచుతున్నాయి. ఇప్పుడు ఎలాన్ మస్క్ వ్యాఖ్యలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎలాన్ మస్క్ సాదా వ్యక్తి ఏం కాదు, సాధారణమైనటువంటి వ్యక్తి. ఇవాళ రేపు తన సొంత శాటిలైట్స్ని పంపిస్తున్నాడు, తన సొంత రాకెట్స్ని ఆకాశంలోకి పంపిస్తున్నాడు. మరోపక్క గ్రహాంతర ప్రయాణం నేను చేపిస్తాను అని చెప్పేసి అంత టెక్నాలజీని మనందరికీ అందిస్తున్నాడు. అఫ్కోర్స్ ఎక్స్ ఇప్పుడు తన చేతిలోనే ఉంది, గతంలో ట్విట్టర్. మరోపక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, లేదంటే స్పేస్ ట్రావెల్ మీద, ఇలా ప్రతి ఒక్క విషయం మీద ఎక్స్ట్రీమ్ నాలెడ్జ్ కలిగినటువంటి వ్యక్తి, ఎక్స్ట్రాడినరీ విజన్ కలిగినటువంటి పర్సన్. అన్నిటికి మించి గవర్నమెంట్, అమెరికా గవర్నమెంట్లో సైతం నిన్న మొన్నటి దాకా పనిచేసిన వ్యక్తే ట్రంప్ వచ్చిన తర్వాత. సో ఇలా ఎలాన్ మస్క్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశాడు, ఏ సందర్భంలో వ్యాఖ్యలు చేశాడు, అలాగే ఎలాన్ మస్క్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు నిజంగా ఎందుకు అనిపిస్తున్నాయి, సిమ్టమ్స్ కనిపిస్తున్నాయా అనే అంశం కూడా మనం డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ దట్, ఎలాన్ మస్క్ ఎప్పుడు ఈ వ్యాఖ్యలు చేశాడు అంటే, ఒక వ్యక్తి ఎక్స్లో ఒక పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్కి సమాధానం ఇస్తూ ఎలాన్ మస్క్ ఈ రిప్లై ఇచ్చాడు. ఆ వ్యక్తి పోస్ట్ చేసింది ఏంటి అంటే, హంటర్ యాష్ అనేటువంటి వ్యక్తి పోస్ట్ చేశాడు, పాసిబుల్లీ మై బ్లేకెస్ట్ టేక్, అంటే దాని అర్థం దట్ ఐ హోప్ ఈజ్ రాంగ్, ఇది రాంగ్ అవ్వాలనే కోరుకుంటున్నాను అంటూ అతను ఏమన్నాడంటే, ఈజ్ దట్ గవర్నమెంట్స్ ఆల్, I can't read that word, I'm sorry. Governments all dash now because nuclear weapons prevent war, or even the credible threat of war between major powers. So there is no external or evolutionary or market pressure on government to not dash. I can't read that word, I'm sorry. అది కొంచెం హార్ష్గా ఉండొచ్చు, అందుకని నేను చదవలేకపోతున్నాను. సో ప్రభుత్వాలు అనుకుంటున్నాయి, ఇప్పుడు అందరి దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కాబట్టి ఇతర దేశాల నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా థ్రెట్ వచ్చే అవకాశం లేదని చెప్పేసి అనుకుంటున్నాయి. ఐ హోప్ అలా ఇది జరగకపోవచ్చేమో అని చెప్పేసి అనుకుంటున్నాడు అనమాట. అతను అనుకుంటున్నానని చెప్పేసి ఒక పోస్ట్ చేశాడు. దీనికి రిప్లై ఇస్తూ ఎలాన్ మస్క్ అంటే, ఇక వార్ జరగకపోవచ్చు అని చెప్పి గవర్నమెంట్స్ అన్ని భావిస్తున్నాయి. సో దెర్ ఈజ్ నో ఎక్స్టర్నల్ ఆర్ ఎవల్యూషనరీ ఆర్ మార్కెట్ ప్రెషర్ ఆన్ గవర్నమెంట్స్, ఇది ఫెయిల్ అయ్యే అవకాశం లేదేమో అనుకుంటున్నాను నేను అని చెప్పేసి అన్నాడు. బయట నుంచి కానీ లేదా మార్కెట్స్ నుంచి కానీ ఇంకే రకమైన శక్తుల నుంచి ప్రభుత్వాల మీద ప్రెషర్ లేదని నేను అనుకుంటున్నాను అన్నాడు. దానికి రిప్లై ఇస్తూ ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ఏమని? వార్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అంటూ ట్వీట్ చేశారు. అంటే వార్ అనేది ఒక తప్పనిసరి పరిస్థితి, కంపల్సరీగా వస్తుందని చెప్తున్నాడు. అట్ ద సేమ్ టైం 5 years 10 at most, మహా అయితే 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు, అంతకుమించి కష్టం ఇక టైం లేదని చెప్పి ఎలాన్ మస్క్ చెప్తున్నాడు. అంటే న్యూక్లియర్ వెపన్స్ ఉపయోగించే వార్ రాబోతోంది అని ఎలాన్ మస్క్ చెప్తున్నారు. ఎలాన్ మస్క్ చెప్తున్నాడు అంటే మనం అంత ఈజీగా తీసుకోలేం కదా. గతంలో డిఓజిఈలో కూడా మెంబర్గా పనిచేశాడు ఎలాన్ మస్క్. అంటే అమెరికా యొక్క అన్ని విషయాలు ఎలాన్ మస్క్కి తెలుసు. ట్రంప్కి చాలా క్లోజ్గా ఉన్నాడు, ప్రపంచ కుబేరుడు, అందరూ రాజకీయ నాయకులతో క్లోజ్గా ఉంటాడు, ఏం జరుగుతున్నాయి ప్రపంచ దేశాల మధ్య అనేది తెలుసు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ, డిఓజీ అంటూ ప్రత్యేకంగా ఒక డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసి దానికి హెడ్గా ట్రంప్ ఎలాన్ మస్క్ని పెట్టిన విషయం మనకు తెలిసిందే. సో హీ నో ఎవ్రీథింగ్ ఇన్ గవర్నమెంట్, యుఎస్ గవర్నమెంట్లో ఏం జరుగుతుందనేది తెలుసు. హీ నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ వైట్ హౌస్. సో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు అందరినీ షాక్కి గురి చేస్తుంది.
5 ఏళ్ళు లేదా మహా అయితే 10 ఏళ్ళ లోపు అణుయుద్ధం రావచ్చు అంటే అతను చెప్తున్నాడు. రావచ్చు కాదు, వస్తుందని చెప్తున్నాడు. ఇట్స్ ఇన్ఎవిటబుల్ అని చెప్తున్నాడు. అంటే అదొక తప్పనిసరి పరిస్థితి, కంపల్సరీగా వచ్చి తీరుతుందని కన్ఫామ్గా చెప్తున్నాడు ఎలాన్ మస్క్. సో వీ మస్ట్ టేక్ ఇట్ సీరియస్. అండ్ ఒక్కసారి సిచ్యువేషన్స్ మీరే చూడండి ఏం జరుగుతుంది అనేది ప్రపంచ దేశాల మధ్య. నిన్న మొన్నటి వరకు ఏం జరిగిందో మీరు చూస్తున్నారుగా. ఓ పక్క రష్యా ఉక్రెయిన్ మధ్య ఒక భీకర యుద్ధం చాలా నెలలుగా కొనసాగుతూనే ఉంది. అది అప్పటి నుంచి జరుగుతున్నటువంటి యుద్ధం నెక్స్ట్ ఏ స్టేజ్కి వెళ్తుందో ఎవరు చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది. అండ్ ఉక్రెయిన్కి యుఎస్ మద్దతు ఓ పక్క కనిపిస్తోంది. అంతెందుకు, నిన్న మొన్న మనం చూసాం చైనాని బెదిరించాడు ట్రంప్ని మళ్ళీ చైనా తిరిగి బెదిరించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మీకు యుద్ధమే కావాలంటే మేము యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి చైనా బెదిరించింది. మరోపక్క ట్రంప్ రష్యాని చైనాని చూపించి వాళ్ళందరూ అణ్వాయుధాలు సమకూర్చుకుంటున్నారు, సో నేను కూడా మేము న్యూక్లియర్ ప్రోగ్రామ్ మొదలు పెడుతున్నామని చెప్పేసి ఇంకో పక్క ట్రంప్ మొదలు పెట్టేశాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ మొన్నటి వరకు జరిగింది, మనం చూసాం. ఇక ఇజ్రాయెల్ సంగతి చెప్పేదేముంది, అందరి మీదకి ఇజ్రాయెల్ యుద్ధానికి పోతూనే ఉంది. నిన్న మొన్నటిదాకా గాజాలో పరిస్థితి ఏంటో చూసాం. ఇప్పుడు కాస్త శాంతించింది, బట్ స్టిల్ అక్కడ దాడులు జరుగుతూనే ఉన్నాయి అప్పుడప్పుడు. మరోపక్క పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుంది. మరోపక్క మనం చూస్తూనే ఉన్నాం సౌదీ దేశాలు సైతం కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి. సో ఎక్కడ చూసినా ఒక గందరగోళ పరిస్థితి మనకు కనిపిస్తుంది. చైనా విపరీతంగా న్యూక్లియర్ టెస్టులు చేస్తుంది. మరోవైపు ఉత్తర కొరియా ఉండనే ఉంది. కిమ్ జోంగ్ ఉన్ అతి భయంకరమైనటువంటి దేశం, భయంకరమైనటువంటి నాయకుడు, అక్కడ అణ్వాయుధాలు పరీక్షిస్తూనే ఉన్నారు. ఎక్కువ మాట్లాడితే అమెరికా మీద కూడా ప్రయోగించేస్తామని చెప్తున్నాడు. సో 1-2 అని కాదు, ప్రపంచ దేశాల్లో అగ్ర దేశాల మధ్య ఇది వరుసగా యుద్ధాలు జరుగుతూ ఉండడం ఒక ఎత్తు అయితే, అంతకుముందు ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య యుద్ధం జరగడం మనం చూసాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కొన్ని పనికి మాలినటువంటి దేశాలు ఉన్నాయి. అందులో అగ్రస్థానంలో ఉంటుంది పాకిస్తాన్ లాంటి దేశాల దగ్గర అణ్వాయుధాలు ఉండడం అనేది అతి డేంజరస్ సిచ్యువేషన్. ప్రపంచం భయపడేటువంటి పరిస్థితి. అవన్నీ చూసి వాళ్ళు ఏదో పెద్ద తోపులని కాదు, ఏదో చేసేస్తారని కాదు, అవతల పిచ్చోడి చేతిలో రాయిలాగా తయారైంది పాకిస్తాన్ చేతిలో న్యూక్లియర్ వెపన్స్ అనేవి. ఎందుకంటే వాడు ఎవరిని కొడతాడో వాడికే తెలియదు, వాడే కొట్టుకుంటాడు చివరికి అవసరమైతే, వాడి పళ్ళు వాడు రాళ్ళు కొట్టుకుంటాడు. దట్స్ వాట్ పాకిస్తాన్ ఈజ్ సేయింగ్. మునీర్ రీసెంట్గా అమెరికాలో కూర్చొని మాట్లాడాడు కదా ఇదే మాట. భారతదేశం మీద అణుబాంబులు వేస్తామని చెప్పి మాట్లాడతాడా, భారతదేశం మీద క్షిపణులతో దాడి చేస్తామని మాట్లాడాడు, అది కూడా అమెరికాలో కూర్చొని మాట్లాడాడు. ఇవన్నీ కాదు, అసలు మా దగ్గర ఎంత శక్తి ఉంది అంటే సగం ప్రపంచాన్ని ఒకేసారి నాశనం చేయగలిగే శక్తి మా దగ్గర ఉంది అని చెప్పేసి మాట్లాడాడు. సో దీస్ ఆర్ సిమ్టమ్స్. రాబోతున్న ఉత్పాతానికి ఇవే కదా ఎగ్జాంపుల్స్. లేదంటే అమెరికాకి ఇప్పుడు ప్రత్యేకంగా ఏం అవసరం వచ్చింది, ప్రత్యేకంగా ఈ న్యూక్లియర్ మెషిన్ని మొదలు పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది? చైనాని రష్యాని చూసుకొని మీరు మొదలు పెట్టినప్పుడు మేము మొదలు పెట్టమా అని చెప్పేసి అమెరికా కూడా చెప్తోంది. సో ఇలా ఒకదానికొకటి భయంకరంగా పరిస్థితులు మారిపోతున్నాయి. అందరి దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి. ప్రపంచాన్ని నాశనం చేయగలిగే 150 సార్లు ప్రపంచాన్ని నాశనం చేయగలిగే శక్తి అమెరికా దగ్గర ఉంది అంటూ ట్రంపే చెప్పాడు ఒకసారి మొన్న ఈ మధ్య. అసలు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? అమెరికా గడ్డం మీద మునీరు కూర్చొని ప్రపంచంలో సగం ప్రపంచాన్ని నాశనం చేయగలిగే శక్తి మా దగ్గర ఉంది అని మాట్లాడితే కనీసం ఖండించరా? పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఎలా రెచ్చిపోతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ప్రపంచ దేశాలకు ఎంత దారుణమైనటువంటి థ్రెట్గా మారారో మనం చూసాం. ఇమ్రాన్ ఖాన్ని ఆల్రెడీ జైల్లో వేసేశారు, అసలు ఉన్నాడో లేదో కూడా తెలియదు, అక్కడ అతని ప్రాణాలు తీశారని చెప్పి అంటున్నారు. అక్కడి ప్రభుత్వాలను కూల్చేసి మునీర్ అందలం ఎక్కాలని చూస్తున్నాడు, గద్దెనెక్కాలని చూస్తున్నాడు. రేపు ఒకవేళ మునీర్ నిజంగా పాకిస్తాన్ని హస్తగతం చేసుకుంటే పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఒక ఉగ్రవాది చేతిలో ఒక దేశం ఉంటే, అంత అణ్వాయుధాలు ఉన్నటువంటి దేశం ఉంటే పరిస్థితి ఏంటి? రాజకీయ నాయకులు అక్కడ ప్రజాస్వామ్యం లేకపోతే, అన్నీ ఉంటేనే, కొద్దో గొప్ప ఉంటేనే కనీసం వాళ్ళు మాట వినడం లేదు కదా. సో దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. అందులోనూ ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు చెప్తున్నారంటే, అంటే ట్రంప్ అణ్వాయుధాల గురించి మాట్లాడతాడు, అణుయుద్ధం గురించి మాట్లాడతాడు, ఎలాన్ మస్క్ మాట్లాడతాడు అణుయుద్ధం జరగబోతుందని.
మరోపక్క పాకిస్తాన్ ఏమో ప్రపంచ దేశాలని లేపేస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. ఇట్ ఈస్ సంథింగ్ సీరియస్. ఇట్స్ జస్ట్ నాట్ ఏ కామెంట్. మీలాంటి నాలాంటి సాధారణ వ్యక్తులు మాట్లాడిన మాటలు కాదు ఇవి. ఎలాన్ మస్క్ మాట్లాడాడు. అమెరికాలో ఏం జరుగుతుందో ప్రతిదీ తెలిసిన వ్యక్తి. ప్రపంచంలో, అమెరికాలో కాదు, ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలో ప్రతి దేశంలో ఉన్న అగ్రనాయకుల కదలికలు, ఆ దేశ ప్రభుత్వాల కదలికలు ఇంచు టు ఇంచు తెలిసినటువంటి వ్యక్తి. అఫ్కోర్స్ అపర మేధావి, అపర కుబేరుడు కూడా. సో వీ షుడ్ నాట్ టేక్ ఇట్ లైట్, టేక్ ఇట్ ఈజీ. మంచిది కాదు ఖచ్చితంగా, ఏదో జరగబోతోంది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్. మూడో ప్రపంచ యుద్ధం అతి త్వరలో రాబోతుందా? ఎలాన్ మస్క్ అదే చెప్తున్నాడా? నెక్స్ట్ 5 ఏళ్ళు లేదంటే 10 ఏళ్ళ లోపు అణు యుద్ధం రాబోతుందంటే దాని అర్థం ఏంటి? మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందా? ఇక అంతం దిశగా మనం ముందుకు వెళ్తున్నామా? అతి దగ్గరగా చేరుకున్నామా? వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? ఆ ట్వీట్స్ని మీరు ఎలా చూస్తున్నారు? ట్రంప్ ఎందుకు ఇలా అన్నాడు? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. అసలు మీరేమనుకుంటున్నారు? ఇది మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతంగా మీరు అనుకుంటున్నారా? అన్నీ తెలిసిన వ్యక్తిగా చెప్తున్నాడు కదా. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీకేమనిపిస్తుంది ఈ మాటలు వింటుంటే? ఆ ట్వీట్ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.